రారే 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 యేసుని చూద్దాము, రాజుని చూద్దాము, మహారాజుని చూద్దాము. రారే 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 యేసుని చూద్దాము, రాజుని చూద్దాము, మహారాజుని చూద్దాము. Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. అవకాశం ఇచ్చిన పాస్టర్లకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు కొరకు ఏర్పరచబడిన వాక్యము Matthew 21:21. Jesus replied, I tell you the truth, if you have faith and do not doubt, not only can you do what was done to the fig tree, but also you can say to this mountain, go throw yourself into the sea, and it will be done. ఇక్కడ దీనికి ముందుగా ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు అక్కడ పట్టణంలోనికి వస్తూ ఉంటుండగా అతను ఆ మార్గంలో ఒక దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఆకలేస్తుంది. అక్కడ చూసి ఒక ఫిగ్ ట్రీ ఉంటుంది, అంజూరపు చెట్టు ఉన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులు మట్టుకే ఉంటాయి, దానిపైన ఏ పండు కూడా ఉండదు. ఆ ఫలం లేని చెట్టును అతను శపిస్తాడు. అది ఇమ్మీడియట్గా విదరైపోతుంది, ఇమ్మీడియట్గా ఎండిపోతుంది. అది చూసి శిష్యులు ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇంత తొందరగా ఇట్లా అయిపోయింది అనుకుంటే అప్పుడు యేసు ప్రభు ఈ వాక్యం చెప్తాడనమాట. మనకు విశ్వాసం ఉండాలి, డౌట్ ఉండొద్దు. అప్పుడు ఈ చెట్టుకు జరిగినట్లే మీరు కూడా చేయగలుగుతారు. వీఆర్ హోపింగ్ ఫర్ సంథింగ్, వీఆర్ నాట్ సీయింగ్ సంథింగ్, బట్ వెట్ వి బిలీవ్. సో వీ బిలీవ్ ఇన్ హూమ్ అంటే వీ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Why do we believe? Without faith it is impossible to please God. So when we come to him, we should believe that he exists and he is the rewarder of those who seek him. And secondly, faith. Why should we have faith? Ante he is the rewarder. He is the rewarder of our faith. He is alive. He is king forever. And when we pray also, he is the God who answers our prayers. And according to Romans 4:21, he has power to do what he has promised. సో ఆయన ఏదన్నా చెప్పినప్పుడు ఆయన చేయగల సమర్థుడు, ఆయన మనిషి కాదు దట్ హీ హ్యాస్ టు టేక్ బ్యాక్ హిస్ ప్రామిస్. మనం ఒక్కోసారి మన అవసరతల కొరకు, మన పనుల కొరకు ఆఫీసులలో పెద్ద అధికారుల దగ్గరికి వెళ్తాం. ఒక్కోసారి వారు చేస్తారు, ఒక్కోసారి వారు చేయలేరు. కానీ బట్ ఆ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ హీ కెన్ డూ ఎనీథింగ్. ఈజ్ దర్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ మీ అంటాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. అండ్ యాజ్ పర్ Hebrews 10:23, he who promised is faithful. దెన్ అబ్రహాము కూడా ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అతను దాన్ని నెరవేర్చేదాకా he had faith in that promise. So God has fulfilled that promise. సో ఈ విశ్వాసం అనేది మనకు దినదిన ఎలా ఎక్కువ అవుతుంది? దట్ ఈస్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో వాక్యమే దేవుడు కాబట్టి మనం ఆ వాక్యాన్ని నమ్మాలి. నమ్మిన కొద్దికి విన్నప్పుడు విశ్వాసం వస్తుందని కూడా ఉంది. కాబట్టి వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి మనం ప్రతిదినము వాక్యాన్ని చదువుకొని దాని యందు ధ్యానించినప్పుడు మన విశ్వాసము అధికమవుతూ ఉంటుంది. అయితే మనము యేసు ప్రభువును ఈ లోకంలో తిరిగినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒక దగ్గర ఆమె 12 సంవత్సరాలు షీ వాజ్ సఫరింగ్ విత్ బ్లీడింగ్. She went to every doctor. She spent all that she had, but instead of getting better, she was getting worse day by day. Then that time she realized the only answer is Jesus. Jesus దగ్గరికి వెళ్ళినప్పుడు, వస్త్రాన్ని ముట్టినప్పుడు తను స్వస్థపడుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, గో, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ అండ్ బీ ఫ్రీడ్ ఫ్రమ్ యువర్ సఫరింగ్. సో ఒకటి విశ్వాసం ద్వారా మనకు స్వస్థత వస్తుంది, రెండోది విల్ బీ ఫ్రీడ్ ఫ్రమ్ అ సఫరింగ్. సో today as I work in senior position in one of the best companies, but yet I don't boast about it. I only take it as a blessing, but I only feel so happy and so glad that my Jesus is my Lord. He is my instructor, he is my counselor, he is my helper. So every time when we come to him, we can come to him to see that our mountains go away, our problems. ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి స్వస్థత కావాలి, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వాట్ ఎవర్ మే బి ద ఛాలెంజ్, వీ కెన్ ఓన్లీ గో టు హిమ్ అండ్ సీ దట్ అవర్ మౌంటైన్స్ ఆర్ మూవ్డ్ అవే. సో ఆయన యందు విశ్వాసంతో మన జీవిత యాత్రను సాగించాలని, అండ్ దిస్ జర్నీ ఆఫ్ ఫెయిత్ వీ కెన్ స్టార్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్. Our God is a God who gives us second chance. So he is not a partial God. So let's come to our Lord Jesus and start this journey of faith.
And let this word be a blessing unto our souls. In Jesus' name we pray. Amen.